రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెలలోనే నోటిఫికేషన్ రానుంది. అక్టోబర్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు ఒకవైపు కసరత్తు చేస్తూనే మరోవైపు ఈసీ అధికారులు తెలంగాణ పర్యటనకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి 3 రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలతో ఈసీ భేటీ కానుంది. రాష్ట్రంలోని ఉన్నతాధికారులతో కూడా ఈసీ సమావేశం కానుందని తెలుస్తోంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నెలలోనే నోటిఫికేషన్ రానుంది. అక్టోబర్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఒకవైపు కసరత్తు చేస్తూనే మరోవైపు ఈసీ అధికారులు తెలంగాణ పర్యటనకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి 3 రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలతో ఈసీ భేటీ కానుంది. రాష్ట్రంలోని ఉన్నతాధికారులతో కూడా ఈసీ సమావేశం కానుందని తెలుస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెలలోనే నోటిఫికేషన్ రానుంది. అక్టోబర్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే క్లారిటీ ఇచ్చినట్లు చూస్తున్నాం. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, రాష్ట్రంలో ఎన్నికల సమావేశం దాదాపు కూడా మొదలైనట్టు తెలుస్తుంది. మొత్తంగా కూడా అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగా రంగం సిద్ధం చేసేస్తున్నారు ఎన్నికల కమిషన్ మొత్తం కూడా. అయితే ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం భారత ఎన్నికల సంఘం ఇప్పటికే గత నెలనే ప్రకటించింది. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తామన్నట్టుగా. అయితే ఈ నెల అంటే రేపటి నుంచి 3 రోజుల పాటు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా హైదరాబాద్ లో పర్యటించనున్నారు, మొత్తం తెలంగాణలో పాటు కూడా. అయితే చీఫ్ ఎలక్షన్ కమిషన్ మొత్తం కూడా ఈ రాజీవ్ కుమార్ సారథ్యంలో దాదాపు మొత్తంగా ఎలక్షన్ కమిషన్ నుండి మొత్తంగా భారత్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ నుంచి 17 మంది అధికారులు రేపు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ చేసుకున్నట్టు తెలుస్తుంది. హోటల్ తాజ్ కృష్ణాలో వారంతా కూడా బస్ చేస్తున్నారు. అక్కడే సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. వివిధ రాజకీయ పార్టీలు, ఎస్పీలు, ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సమావేశం అవుతున్నట్టుగా పూర్తిగా సమాచారం అందుతుంది. అయితే ఈ సిఇసి బృందం దాదాపు ఈ ఉత్తగా రాకతో అతి త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానట్టుగా పూర్తిగా అందరికి కూడా తెలుస్తున్న నేపథ్యం. ఆ రకంగా అన్ని పార్టీలు కూడా ఒక్కొక్కటిగా ఎలక్షన్ సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. అయితే రాష్ట్రానికి రానున్న ఈ ఎన్నికల అధికారుల బృందంతో ఎలక్షన్ కమిషన్ అనూప్ చంద్ర పాండేతో పాటు అరుణ్ గోయల్, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్, అలాగే డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ అజయ్ బాడు, హితేష్ కుమార్, ఆర్కే గుప్తా, మనోజ్ కుమార్ సాహు తదితరులందరూ కూడా ఈ బృందంలో ఉన్నారు. అయితే సాధారణ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, సన్నద్ధతపై ఎన్నికల నిర్వహణ అధికారులు పూర్తిగా ఈ సంస్థలతో పూర్తిగా సమీక్షలు జరుపుతుంటారు. జిల్లా ఎన్నికల అయితే అధికారులతో పాటు డిఈఓలు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో పాటు సమావేశం అవుతారు. ప్రభుత్వ పరంగా అందజేస్తున్నటువంటి ఈ సహకారం పైన చర్చించేందుకు అయితే అన్ని శాఖల సమావేశంగా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సిఎస్ శాంతకుమారి అందరికీ కూడా ఇటు కలెక్టర్లకు, ఎస్పీలకు, కమిషనర్లకు, ఇంకా ఇతర ఉన్నత అధికారులందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ వస్తున్న నేపథ్యంలో వారందరూ సహకరించాలి. ఎలక్షన్ సంబంధించినటువంటి వారికి ఏదైతే ఎలక్షన్ గతంలో అనుభవంతో ఏదైతే అడుగుతారో వాటిని కూడా సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా ఓటరు పోలింగ్ స్టేషన్ వరకు ఓటర్లు తీసుకొచ్చే బాధ్యత దగ్గర నుంచి ఓటు వేసేంత వరకు కూడా ప్రతి ఓటర్ కూడా సౌకర్యాలన్నీ కూడా మౌలిక ఏర్పాట్లన్నీ కూడా చేయాలన్నట్టుగా వారందరూ కూడా ఆదేశించిన నేపథ్యం. సో ఆ రకంగా అధికారులందరికీ ఇప్పటికే అప్రమత్తం చేశారు కేశాంతికుమార్. అయితే కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన షెడ్యూల్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే అక్టోబర్ 3వ తేదీన వాళ్ళు 2:30 రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ అవుతారు. అలాగే సాయంత్రం 5 గంటలకు రేపు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో వారు భేటీ అవుతారు. సాయంత్రం 6:30 సిఇఓ, ఎస్పీఎఫ్ తో నోడల్ అధికారులతో వాళ్ళతో కూడా ఒక ప్రజెంటేషన్ ఉంటుంది. ఇక ఎల్లుండి అక్టోబర్ 4వ తేదీన మాత్రం ఒక రోజు ఉదయం 9:30 నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో పాటు ఉన్నత అధికారులతో పాటు సమావేశాలు ఏర్పాటు చేస్తారు.
ఇటు అక్టోబర్ 5వ తేదీన ఉదయం 9:15కి ఓటర్లు, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతో పూర్తిగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు సిఎస్ డీజీపీతో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ 3 రోజుల పాటు జరిగినటువంటి దానిపైన రివ్యూ ఇస్తూ మొత్తంగా కూడా దీనికి సంఘటన అయితే ఈ 3 రోజుల పాటు మరి అధికారుల నుంచి వారు ఏవేవి తీసుకున్నారు, ఏవేవి తెచ్చుకున్నారు, ఇవన్నీ కూడా విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు రాష్ట్ర పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్ కూడా పోలీసులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలకు దృష్టిలో ఉంచుకొని అక్టోబర్ 3వ తేదీన అయితే రేపటి నుండి 5వ తేదీ వరకు హైదరాబాద్ లో ఎన్నికల సంఘం పర్యటించనున్న నేపథ్యంలో ముందస్తుగా ఈ వివరాలన్నీ కూడా ఎన్నికల కమిషన్ ఇటు తెలంగాణ సిఎస్ తో పాటు అందరికీ అందజేయడంతో దానికి తగ్గట్టు పోలీసులు కూడా వారికి మద్దతుతో పాటు అన్ని ఏర్పాట్లపైన ఇప్పటికే పోలీసులు సిద్ధపడడం తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ పూర్తిగా సన్నద్ధమైన ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు డీజీపీ అంజన్ కుమార్ కూడా ఆ పోలీస్ అధికారులకు కావచ్చు, యూనిట్ అధికారులకు కావచ్చు, పోలీస్ కమిషనర్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తో పాటు తీవ్రంగా ఒక సమీక్ష అయితే సమావేశం అయితే నిర్వహించారు. ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ డీజీలు మహేష్ బాబు కావచ్చు, స్వాతి లగ్న కావచ్చు, సంజయ్ కుమార్ జైన్లతో పాటు ఐటీ రమేష్ రెడ్డి తదితరులందరూ కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వాళ్ళంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చెప్తూ త్వరలో జరగబోయే ఎన్నికల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లపై సిపిలు, ఎస్పీలకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు పటిష్ట భద్రతనివ్వాలి, అలాగే దాని దగ్గర చర్యలు తీసుకున్నట్టుగా డీజీపీ అంజన్ కుమార్ మీడియా కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. సో అక్టోబర్ 3 నుంచి 5 వరకు ఎలక్షన్ కమిషన్ తెలంగాణలో పూర్తిగా హైదరాబాద్ లో అన్ని విషయాలపైన ఎలక్షన్ సంబంధించినటువంటి అన్ని విషయాలపైన ఆయా శాఖలకు సంబంధించినటువంటి అందరు అధికారులతో పూర్తిగా ఇక్కడ మొత్తంగా డేటాబేస్ తీసుకొని ఫైనల్ గా 5వ తేదీన సాయంత్రానికి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ మీడియా సమావేశం ఏర్పాటుపైనే సర్వత్రా ఒక ఉత్కంఠ ఉంటుంది. దాదాపు ఎలక్షన్ షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఎలక్షన్ కమిషన్ ఈ రివ్యూ తర్వాత చెప్పబోతుంది. సో మొత్తానికైతే ఎలక్షన్ కమిషన్ 5వ తేదీన వెళ్ళిన తర్వాత దాదాపు వీటన్నిటిని కూడా పరిగణించి వీటన్నిటిపైన అధ్యయనాలు చేసి దాదాపు ఒక వారం తీసుకోవచ్చు, లేదా వాళ్ళకున్న ఇప్పుడున్న సాంకేతిక పరంగా ఉన్నది నేపథ్యంలో మరి ఇంత ముందస్తుగా ఇప్పటికే సీఎస్ శాంతకుమార్ కూడా వీళ్ళందరూ కూడా అవగాహన ఏర్పాటు చేసిన నేపథ్యంలో వారందరూ కూడా ఒక కీలకమైన ఒక డేటాబేస్ అయితే ఇస్తుండొచ్చు ఆయా ఆయా శాఖల నుంచి. సో ఇవన్నీ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కూడా షెడ్యూల్ కూడా అంతే లేట్ చేయకుండా వీలైనంత తొందరగా షెడ్యూల్ విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే అక్టోబర్ 10 లేదా 15 లోపల షెడ్యూల్ వచ్చేటట్టుగా అవకాశం ఉందన్నట్టుగా ఇప్పటికే రాజకీయ వాతావరణం ఉంటుంది. అలాగే ఆ రకంగా చర్చలు కూడా సాగుతున్న నేపథ్యం. సో ఏదేమైనా ఈ 3 రోజుల పాటు రేపటి నుంచి 5 రోజుల పాటు అయితే ఎలక్షన్ కమిషన్ తెలంగాణ హైదరాబాద్ వస్తుంది. దాని దగ్గర ఏర్పాట్లు అయితే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ పూర్తిగా అన్ని ఏర్పాటు చేసింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.